జ్వరం చూడడానికి థర్మామీటరు, బీపీ చూడటానికి ఒక మిషను, లేకపోతే గనక ఈ ఇతరత్రా చూడటానికి రకరకాల మిషన్స్ ఇప్పుడు ఈవెన్ ఎక్స్రేలు, స్కానింగ్లు కూడా బెడ్ మీద పడుకుని ఉండగానే తీసేటటువంటి ఎక్విప్మెంట్స్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆల్రెడీ వినియోగించేస్తున్నాయి. అయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాయి. టీవీలకి అంకితం అయిపోవడం, కుటుంబ సంబంధాలు దూరం అయిపోవడం, కుటుంబం అంతా ఎదురుగుండా కూర్చున్న ఎవరి ఫోన్లలో వాళ్ళు చూసుకునే రోజులు, ఇట్లాంటి విచిత్రమైనటువంటి వాతావరణం కారణంగా వ్యవస్థలు కుప్పకూలుతున్నటువంటి వేళ మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఈ మెంటల్ స్ట్రెస్ అంచనా వేయడం కష్టమైపోతుంది. సుదీర్ఘ సమయం వెచ్చిస్తే కానీ సైక్రియాట్రిస్టులకి టైం కుదరట్లేదు. ఇక్కడ వాళ్ళు గంట సేపు పెట్టుకుంటే మిగతా పేషెంట్లేమో పెరిగిపోతున్నారు. సైక్రియాట్రిస్టుల దగ్గర ఇప్పుడున్నంత సంఖ్య ఇదివరకటి రోజుల్లో లేదు. అయితే ఇక్కడ ఆ స్ట్రెస్ని వీళ్ళు 5 నిమిషాల్లో మాట్లాడేసి అంచనా వేసేసి ఏదో ఒక మెడిసిన్ ఇచ్చేస్తే అవి తర్వాత ఎఫెక్ట్ అయిపోతుంటాయి. కాబట్టి ఇట్లాంటి దశలో స్ట్రెస్ని కొలిచేటటువంటి సైకలాజికల్ స్ట్రెస్ని కొలిచేటటువంటి ఎక్విప్మెంట్ మీద దృష్టి సారించారు బెంగళూరుకి సంబంధించినటువంటి JNCASR సైంటిస్టులు. తాజాగా ఒక స్ట్రెస్కి సంబంధించి అంటే ఒక ఎక్విప్మెంట్ తయారు చేసిన ఒక డివైజ్ని జేబులో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు స్ట్రెస్ పెరిగిందా తగ్గిందా అన్నటువంటిది లెక్కలు వేసేటటువంటి మిషన్ ప్రాక్టికల్గా కనిపెట్టారు. రాబోయేటటువంటి రోజుల్లో ఇవి జనంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.